బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన మరో 6గురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్, సన్నీ కిరేవ్ విచారణకు రావాలి అంటూ పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన మరో 6గురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ విచారణకు రావాలి అంటూ పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో పోలీసులు సీరియస్ యాక్షన్ అలాగే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. ఇంకొంతమంది దుబాయ్ పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంక ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా నిఘా ఉంచారు. లేటెస్ట్ అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారి మీద పంజగుట్ట పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైపోయారు. ఇప్పటికే 11 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక్కొక్కరిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నారు. ఇప్పటికే ఇటు టేస్టీ తేజతో పాటు తర్వాత యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు ఇచ్చి నిన్ననే విచారణకు రావాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే తమకు షూటింగ్ ఉందంటూ కూడా వివిధ కారణాలు చెప్పి ఆ ఇద్దరు కూడా నిన్న ఇక పోలీసు విచారణకు రాకుండా గైర్హాజరైనటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతంలో ఇటు టేస్టీ తేజ మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. నిన్న మీడియా ఉందంటూ ఒకవైపు, తర్వాత మరోవైపు షూటింగ్ ఉందంటూ కూడా మరోవైపులా సాకులు చెప్పి టేస్టీ తేజ కూడా విచారణకు డుమ్మా కొట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాయంత్రం అందరికీ షాక్ ఇస్తూ పంజగుట్ట పోలీసులు ఏదైతే హాజరయ్యారు అతనికి సంబంధించినటువంటి విచారణ రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగింది. మరోవైపు ఇంకా ఈ 11 మందిలో కేవలం విష్ణుప్రియ తర్వాత టేస్టీ తేజ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా నోటీసులు ఇప్పటికే ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు పంజగుట్ట పోలీసులు. ప్రధానంగా ఇందులో 6 మందికి తాజాగా నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నోటీసులు అందుకున్నటువంటి 6 మందిలో ఇటు యాంకర్ శ్యామల ఉన్నారు, మరోవైపు రీతు చౌదరి ఉన్నారు, సన్నీ ఉన్నారు, అజయ్ ఉన్నారు. ఆ తర్వాత ఇదే కాకుండా ఇంకా మరో ఇద్దరు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా రేపు విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆ నోటీసులో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే నోటీసులు అందుకున్న వారంతా కూడా విచారణకు వస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ కేసులో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి అంశంలో ఇటు ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి కూడా ఉన్నారు. అయితే నిన్నటి వరకు కూడా నగరంలోనే ఉన్నట్టుగా తెలిసినటువంటి ఇద్దరు కూడా ప్రజెంట్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవైపు పోలీసులు విచారణ చేయాలంటూ కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఇదే అంశంలో ఈడీ కూడా ఎంటర్ అవడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వారంతా గుండెల్లో గుబులు రేపుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రధానంగా కోర్టులలో ఆర్జించారంటూ కూడా హర్ష సాయి మీద, ఇమ్రాన్ ఖాన్ మీద కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ లో అత్యధికంగా సంపాదించింది ఇద్దరు అంటూ కూడా ప్రజెంట్ బయట నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలు. సో ఈ కేసులో ఇద్దరు కీలకం కాబట్టి ఇద్దరు ప్రజెంట్ దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా ఇటు ఒక సమాచారం అయితే ప్రస్తుతం అందుతూ ఉంది. సో ఆ ఇద్దరిని కూడా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమైపోతున్నారు. వారిద్దరికి టచ్ లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంలో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వీరంతా కూడా ప్రజెంట్ కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో తాము తెలిసి తెలియక ఏదో సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాము, దీనికి సంబంధించినటువంటి పర్యవసనాలు తమకు తెలియకుండానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తామంతా చేసాము, ప్రజెంట్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం లేదు, భవిష్యత్తులో కూడా ఈ ప్రమోషన్స్ ఇకపై తాము చేయబోమంటూ ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల జరగాల్సిన నష్టం జరిగింది, చాలా మంది ప్రాణాలను కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించినటువంటి మాటలు నమ్మి
చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి లక్షలాది రూపాయల అప్పుల భారంతో ఇక అవి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒకవైపు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే చాలా సీరియస్ గా చెప్తున్నారు. అయితే ఈ 11 మందిలో ఇమ్రాన్ ఖాన్ అంశం మీద ఇటు పంజాగుట్ట పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎథిక్స్ మరిచి ఆయన సంబంధించినటువంటి వీడియోల్లో కూడా ఎక్కడ విలువలు పాటించకుండా అత్యంత జుగుత్సాకరంగా గలీజ్ వీడియోలను అప్లోడ్ చేశారంటూ కూడా ఇప్పటికే స్వయంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట. నిన్న వెస్ట్ జోన్ డీసీపీనే స్వయంగా ఈ మాటను ప్రస్తావించారు. ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలను కూడా వీడియోలు క్రియేట్ చేసేందుకు వినియోగిస్తున్నారు, వారి చేత కూడా అసభ్యకరమైనటువంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా స్వయంగా డీసీపీ చెప్పినటువంటి నేపథ్యంలో అతని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేట్టుగా ప్రజెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా కేవలం కేసులు నమోదైనటువంటి ఈ 11 మందే కాకుండా ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు బయట యూట్యూబర్లు కూడా ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారు. సో వారి మీద కూడా ఇప్పటికే నిఘా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు విచారణకు వచ్చిన వారిని ప్రధానంగా కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి సారించి ఇటు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే ఇటు ప్రమోషన్ చేసినటువంటి వీరు ఎంత మొత్తంలో లాభ పొందారు, వారి నుంచి ఎంత మొత్తం నజరానా అందుకున్నారు, నిజంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి వీరు డబ్బులు సంపాదించిన తర్వాత నిజంగా డబ్బులు సంపాదించారా, లేకపోతే ఈ నిజరానంతా కూడా ప్రతిఫలం అంతా కూడా ఎలా సక్రమమైన మార్గంలో వచ్చిందా లేదా అనే అంశాల గురించి కూడా ఫోకస్ చేస్తున్నారు. మొత్తానికి 6 మందికి నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా 6 మంది కూడా రేపు విచారణకు రావాలంటూ కూడా పంజాగుట్ట పోలీసులు ఆ నోటీసులు స్పష్టం చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.